దేవుని యొక్క పరిశుద్ధమైన స్తోత్రాలు. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి యేసు ప్రభువు నామమున వందనాలు చెల్లిస్తున్నాం. స్థానిక సంఘ సేవకులు, పరిశుద్ధులు ఆహ్వానం మేరకు హుబ్లీ నుంచి, అంటే కర్ణాటక నుంచి ఆంధ్రాకి మేము రాగలిగాము. దేవుని యొక్క నడిపింపును బట్టి దేవుని స్తుతిస్తున్నాం. మా యొక్క మాతృభాష తెలుగు అయినప్పటికీ మేము చదివింది కర్ణాటకలో. అక్కడ మాకు తెలుగు సబ్జెక్ట్ అనేది ఉండదు, కన్నడ ఉంటుంది. మా యొక్క భాష కానీ తెలుగు మీకు అర్థం కాకపోవచ్చు, అయినప్పటికీ బైబిల్లో ఉంటున్న మాటలు అందరికీ అర్థమవుతాయి. దాన్ని బట్టి మనము ముందుకు సాగుదాం. పాటలు పాడు నిమిత్తము ఈ యొక్క పరిచర్యలో దేవుడు ఇంతవరకు నడిపించాడు. ఆయనకు మహిమకరంగా ముందుకు సాగాలనే ఉద్దేశంతో దేవుడు నడిపిస్తున్నాడు. దేవుని స్తోత్రాలు. ఈ సమయంలో మీ మధ్య నేను చిన్నవాణ్ణి, అనేక అనుభవస్తులు, సేవకులు, అనేకులు ఉంటున్నారు, సహోదరులు, తెలిసిన వారు అనేకులు ఉంటున్నారు. అయినప్పటికీ దేవుడు దేవుని యొక్క మాటలు జ్ఞాపకం చేసుకొని మనము ముందుకు సాగం. దయచేసి నిర్గమకాండము 30వ అధ్యాయము, నిర్గమకాండము 30వ అధ్యాయము 17వ వచనం నుంచి 21 వరకు చదువుకుందాం. నిర్గమకాండము 30వ అధ్యాయము 17 నుంచి 21 వరకు. మరియు యెహోవా మోషేతో ఇట్లా, నేను కడుగుకుంటున్నట్టు నీవు ఇత్తడితో దానికి ఒక గంగాళము, ఇత్తడి పీటలు చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తాము తమ చేతులను కాళ్ళను కడుగుకునవలెను. వారు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవా హోమధూపము నర్పించుటకు బలిపీఠము వద్దకు వచ్చినప్పుడు తాము చావకాయన్నట్లు నీళ్లతో కడుగుకునలేను. తాము చావకాయన్నట్లు తమ చేతులను కాళ్ళను కడుక్కునలేను. అది వారికి అనగా అతనికి అతని సంతతికి వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నుండును. 18వ వచనంలో మనము చూసుకుందాం. ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మా పరలోకమున మా తండ్రి, మీ యొక్క ఘనమైన విలువైన అతి శ్రేష్టమైన నామమునకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తాడువారి స్థానిక సంఘము వారి యొక్క ప్రార్థన మేరకు వారు నిరీక్షిస్తుండగా, మేమందరము ప్రార్థిస్తుండగా ఈ యొక్క సభలు ఏర్పాటు చేయడంలో మీరు కృప చూపించారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క దాసుని మీరు నడిపించారు. మీ యొక్క లేఖనాలున్న సత్యాలను మర్మాలు ఎరుగుపరుస్తుంటున్నారు. మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ యొక్క సేవకు బలపరచండి, మంచి ఆరోగ్యాలతో నింపమని పెట్టుకుంటున్నాం. మీ యొక్క మహిమార్థమై బలముగా వాడకమని పెట్టుకుంటున్నాం. ప్రభావ కలిసిన దేహాలకి మంచి విశ్రాంతి దయచేసి సహాయపడమని పెట్టుకుంటున్నాం. ఈ సమయంలో తండ్రి బలహీనులైన నేను మీ యొక్క సన్నిధానంలో నిలబడి ఉంటుండగా కానీ మీరు మాట్లాడమని పెట్టుకుంటున్నాం. సహాయపడండి, కనికరించండి. మీ యొక్క మాటలు చదువుకుంటుండగా మీ యొక్క నడిపింపు ద్వారా మమ్మల్ని మీరు నడిపించుతారని మహిమా ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ మా రక్షకుడైన యేసు ప్రభు నామమున అడిగి పెట్టుకుంటూ స్తోత్రాలు చేసుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పిల్లల ఈ యొక్క భాగము అందరికీ
తెలుసుకున్నారని నేను నిశ్చయంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ మధ్య అనుభవస్తులైన సేవకులు ఉంటున్నారు. ఈ యొక్క భాగంలో మనం చూడగలిగితే 17వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం చూడగలిగితే దేవుడు మోషేతో సెలవిస్తున్నాడు. ప్రత్యక్షపు గుడారములో గంగాలము అనేది ఇక్కడ మనకు కనబడుతున్నది. ప్రత్యక్షపు గుడారంలో 3 భాగాలు ఉంటాయని మనకు తెలుసు కదా. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఆవరణంలో బలిపీఠము, అలాగనే గంగాలము ఉంటున్నది. ఈ యొక్క భాగంలో మనము చూడగలిగితే గంగాలము ఎక్కడ ఉంచాలి, గంగాలము ఏదైనా చేయాలి, ఎందుకు చేయాలి అనే విషయాలు మనం చదువుతున్న భాగంలో ఉంటున్నది. గంగాలము ఎక్కడ ఉంచాలంటే ప్రత్యక్ష గుడారం ఉన్నప్పుడు, అలాగే బలిపీఠం ఉన్నప్పుడు దానిని నడుమ మిడిల్ ఆఫ్ టాబర్నాకల్ అండ్ ఆల్టర్, ఆ మధ్య భాగంలో దానిని ఉంచాలి అని అంటున్నారు. ఇత్తడితో ఈ యొక్క గంగాలను దాని పీట చేయాలని అంటున్నది. ఆ యొక్క స్థలంలో వచ్చి దానిలో ఏం నింపాలన్నాడు? నీళ్లతో నింపవలేదు. అది చేసి అలాగనే పెట్టకూడదు మోషే అని సెలవిస్తూ దాని నీళ్లతో నింపాలి. ఆ నీళ్లు ఎందుకు అవసరము అని ప్రశ్న వేసుకుంటే అక్కడనే ఆ నీళ్లతో ఏం చేయాలంట? అక్కడ ఒక కుటుంబము మనకు కనబడుతుంటున్నాను. యాజక కుటుంబం, వారే అహరోను కుమారులు. వారు ఏం చేయాలంట? తమ చేతులు కాళ్ళు కడుక్కోవాలి. ఎక్కడికి వెళ్ళినప్పుడు కడుక్కోవాలి? లోనికి, గుడారంలోనికి, పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళు మునుపు, అలాగే బలిపీఠం ఉన్నప్పుడు వెళ్ళు మునుపు తమ చేతులు కాళ్ళు కడుక్కోవాలి. ఒకవేళ కడుక్కోకపోతే ఏమవుతున్నది? అక్కడ మరణము ఉంటున్నది. మీరు ఎందుకు కడుక్కోవాలి? మీరు చావక ఉన్నట్లు. మీరు చావకూడదు అంటే మీరు చేయాల్సిన పని అక్కడికి వెళ్ళి మీ చేతులు కాళ్ళు కడుక్కుని తర్వాతనే మీరు ఆ పని చేయాలని ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. ఇది నీకును నీ కుమారులు అహరోను కుమారులకు తమ సంతతికి తరతరములకు నిత్యమైన కట్టడగా ఉండును అని అందులో మనకు కనబడుతుంటున్నది. ప్రియులారా, ఈ యొక్క గంగాలను దేంతో చేయబడాలి అంటే ఇత్తడితో దాన్ని చేయాలని ఇందులో మనకు కనబడుతున్నది. ఇత్తడి దేనికి సాదృశ్యం? తీర్పుకు సాదృశ్యం. అందరికీ తెలిసిన భాగమే. అలాగైతే నీళ్లు, దాంట్లో నీళ్లు పోయాలి కదా. నీళ్లు దేనికి సాదృశ్యంగా ఉంటున్నది? ఇక్కడ ఈ సందర్భంలో ఆత్మీయంగా మనం చూడగలిగితే దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా మనము చూసుకోబోతున్నాం. అలాగే మనము అహరోను కుటుంబము మనకు ఇందులో కనబడుతున్నది. ఆత్మీయంగా దేవుని పిల్లలమైన మనము యాజకులుగా ఉంటున్నాం. మనము దైవదాస ద్వారా జ్ఞాపకము చేసుకున్నాం. రాజులైన యాజక సమూహం 1 పేతురు 2:9 వచనంలో మనకు ఉంటున్నాం. దేవుడు నమ్మిన వారమైన మనము యాజకులముగా ఉంటున్నాం. ఇక్కడ బలిపీఠం దగ్గర కనపడేది ఏమని కనబడుతుంటున్నది? అక్కడ బలులు కనబడుతుంటున్నాయి, రక్తము కనబడుతుంటున్నది, బలులు కనబడుతుంటున్నది. గంగానం దగ్గర ఏం కనబడుతుంటున్నది? కేవలము నీళ్లు కనబడుతున్నాయి. బలిపీఠము ఎవరికి అంటే పాపులకు బలిపీఠం. పాప ప్రోక్షణ, పాప క్షమాపణ నిమిత్తము
బలిపీఠము అవసరమైనది. అయితే ఇక్కడ గంగాళము ఎవరికి పాపిక అంటే పాపికి కాదు, కానీ నమ్మిన వారి విశ్వాసులకు యాజకులకు మాత్రమే గంగాళము అవసరమైనది. అక్కడ నీళ్ళు ఉంటున్నాయి, ఆ నీళ్ళతో కడుక్కోవాలి. బలిపీఠం నుంచి గుడారం వరకు ఈ యొక్క డిస్టెన్స్ లో ఆ నడుమ మధ్యన అది ఉంచబడి ఉంటున్నది. ఆ గంగాళము ఎలా చేయబడుతున్నది అని మనము ఒకసారి 38వ అధ్యాయము 8వ వచనంలో మనకు కనబడుతుంది. అదే నిర్గమకాండము 38వ అధ్యాయము 8వ వచనంలో దయచేసి ఎవరైనా చదువుతారా? ఈ యొక్క భాగంలో మనము గంగాళము ఏలాగున చేయబడేను అని మనం చూడగలిగితే ఏముంటున్నది? గుడారము యొక్క ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాముల అద్దములతో ఇత్తడి గంగాలను దానికి ఇత్తడి పీటను చేసేది. ఇలా ఎంతో విచిత్రంగా మనకు కనబడుతున్నది. సేవకురాములు సేవ చేసే సేవకురాముల అద్దములు అంటే వారికి అద్దములు ఆ కాలంలో ఇక్కడి అద్దములు ఉన్నాయని మనకి ఈ భాగం వల్ల మనము కనుగొంటున్నాం. స్త్రీల యొక్క పాత్ర దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క ఆ యొక్క పనిలో ఎంత ఉంటున్నదో, వారి యొక్క సమర్పణ ఎలా ఉంటున్నదో మనము ఇందులో మనకు కనబడుతున్నది. స్థానిక సమయంలో కానీ ఇక్కడ ఉంటున్న స్త్రీల యొక్క సమర్పణ, వారి యొక్క సమయం ఎలా ఉంటున్నదో మేము చూస్తున్నాం. దేవుని యొక్క పనికి ఎంత ప్రయాసపడుతున్నారో మేము కనులారా చూస్తున్నాం. సో ఇక్కడ సేవకురాంలో వారి యొక్క ఎంతోనో ప్రేమించే యొక్క అర్థం లేనిదే మనం బయటికి రాము కదా. స్త్రీలు ఎక్కువ అర్థాన్ని ప్రేమించేవారు. సో అలాగే వారు మాత్రమే కాదు, కానీ పురుషులు కానీ అర్థంని మన ఆకారం ఎలా ఉంటున్నారో కనపరిచేది అర్థం ఉంటున్నది. ఈ పై ఆకారం కంటే ఆ దేవుని యొక్క వాక్యం ద్వారా ఆ యొక్క ఉపకరణం చేయబడాలని ఆ యొక్క ఉద్దేశం కలిగి సేవకురాళ్ళ యొక్క సమర్పణ తమ యొక్క ఎంతో ఇష్టంగా వారి యొక్క జీవితాల్లో ఎంతో ఇష్టమైనది దేవునికి, దేవుని యొక్క పనికి సమర్పించినట్లుగా మనము చూస్తున్నాం. ఆ యొక్క అర్థం ఇత్తడి అర్థంలో ఈ యొక్క గంగాళము ఆ పీట చేయబడుతున్నదని మనము చూస్తున్నాం. నమ్మిన వారైన మన యొక్క సమర్పణ దేవుని యొక్క పరిచర్యకు, దేవుని యొక్క పనికి ఏలాగా మనము సమర్పిస్తున్నాం. మన యొక్క సమయం కావచ్చు, మన యొక్క జ్ఞానం కావచ్చు, ఏదైనా దేవుని కొరకు మన వంతు ఏమైంటున్నది, దేవుని సంఘం కొరకు మనము విన్నాము. మన యొక్క వంతు ఏమి పొదుగా ఉంటున్నది, దాని కొరకు ఎలా ప్రయాసపడుతున్నాం అనేది ఇందులో మనకు కనబడుతున్నది. పిల్లలు అలాగా చూస్తే ఈ యొక్క బలిపీఠము నుంచి ప్రత్యక్ష గుడారం వరకు ఈ యొక్క డిస్టెన్స్, ఈ యొక్క చూస్తే ఆ యొక్క ఇక్కడ నుంచి బలిపీఠం నుంచి ఆ యొక్క గుడారం వరకు ఎంత దూరంగా ఉంటున్నదో ఈ యొక్క దూరమే విశ్వాస యొక్క ప్రయాణం అని మనము తెలుసుకుంటున్నాం. నమ్మిన మనము మన యొక్క యాత్రలో ఉంటున్నాం. యాజకులు వారు ఆ యొక్క ఆవరణంలో వారికి కేంద్రముగా గంగాళము ఉంటున్నారు. వారు ఏం కల్మషం ఉంటున్నదో వారు తాము పరీక్షించుకొని వారి చేతులు ఏమన్నా మైద మచ్చ ఏమన్నా దాగు ఉంటున్నదా చూసుకొని కడుక్కోవాలి. అలాగే నమ్మిన విశ్వాసమైన మనకు కేంద్రం ఏలాగా యాజకులకి ఆవరణంలో కేంద్రముగా అటు బలిపీఠం వద్దకు వెళ్ళాలంటే గంగాళం వద్దకు రావాల్సిందే. మందిరంలోనికి వెళ్ళినప్పుడు గంగాళం వద్దకు రావాల్సిందే. సో గంగాళం వద్దకు రాకుండా ఈ రెండు దగ్గరికి
వెళ్ళకూడదు. వెళ్తే ఏమైపోతారు? మరణిస్తారు. యాజకులమైన మనం మన యొక్క కేంద్రం దేవుని యొక్క వాక్యం. మన ప్రభువైన యేసుక్రీస్తు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనంలో మనం చూస్తున్నాం కదా, సంఘం నిమిత్తము అది మృతైనను మాంసైనను దాపు సమస్త మంటిది ఏదైనా లేక ఆయన ఎదుట సంఘాన్ని నిలబెట్టుకోవాలని ఏం చేస్తున్నాడు? ఉదక స్నానం, నిర్మలమైన ఉదక స్నానం. ఆ యొక్క స్నానం పవిత్రముగా ఉండాలి, ఎదుట పవిత్రంగా సంఘం ఉండాలని ఆయన ఆశ అయిపోతున్నారు. అలాగైతే విశ్వాసమైన మనము మన యొక్క జీవన వ్యవధి కేంద్రం ఏంటి అంటే దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం చేత మనము కడుక్కోవాలి. బలిపీఠం వద్దకు వెళ్ళినప్పుడు అంటే అక్కడ రక్తము ఉంటున్నది. మనము బలిపీఠం దగ్గరికి వెళ్ళం, కానీ సువార్త పని చేస్తుంటున్నాము. పాపుల నిమిత్తము దేవుడు అప్పచెప్పిన పనిని సువార్త మనం ప్రకటిస్తున్నాము. అలాగైతే మనం ప్రకటిస్తాము కదా. సో వెళ్ళక ముందు మనం ఎలా ఉంటున్నాం అనేది మనము పరీక్ష చేసుకోవాలి. అలాగనే మందిరంలోనికి మనం ప్రవేశిస్తున్నప్పుడు మనం ఏలాగా ఉంటున్నామో మనము పరీక్షించుకొని దేవుని యొక్క వాక్యం చేత మనము కడుక్కోవాలి. అంటే అవకాశం దేవుడు ఇచ్చాడు, విశ్వాసమైన మనకు దేవుడు ఇచ్చాడు. అందుకే కదా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 27 నుంచి మనము చూస్తే, ఎవరు అయోగ్యముగా ఖర్చులో పాల్పొంపులు పొందితే, అయోగ్యంగా అంటే ఆయనకు ఇష్టం లేని జీవితం, ఆయన ఇష్టం లేని జీవితంతో మనము మందిరంలో వెళ్ళకూడదు అని మనము పరీక్షించుకొని అంటే అవకాశము దేవుడు ఇచ్చాడు. మనం పరీక్షించుకుంటే తప్పకుండా ఆయన తీర్పు నుంచి తప్పింపబడతాం. ఒకవేళ మనము అలాగే అనేక తప్పిదాలు అధికారం మొదలుకొని నడిగేది వరకు మన యొక్క చూపులో ఎలా ఉంటున్నాయి, మన యొక్క మాటలు ఎలా ఉంటున్నాయి, మన యొక్క తలంపులు హృదయ ఆలోచనలు ఎలా ఉంటున్నాయి, ఆయనకు అంగీకారంగా యోగ్యంగా ఉంటున్నాయా అని మనల్ని మనము పరీక్షించుకొని దేవుని యొక్క వాక్యం చేతనే మన యొక్క కేంద్రం దేవుని యొక్క వాక్యం. ఆ యొక్క వాక్యం చేతనే మనము సరి చేసుకొని మనము ఈ యొక్క పనిలో మన యొక్క జీవన వ్యవధి, ఈ యొక్క కడుపునేది ఎంతవరకు అంటే ఈ యొక్క లోకము విడిచినంత వరకు ఈ యొక్క పనిలో మనము ఆసక్తితో ఉండాలి. అప్పుడు దేవునికి మహిమ. ఏదైనా ప్రియ కుమారుడు అనేది నేను ఆనందిస్తున్నాను అని తన యొక్క కుమారుడు గురించి చెప్పిలాగానే మనల గురించి, విశ్వాసమైన మనల గురించి ఆయన ఆనందించేవాడుగా ఉండాలి. ఇలా మనము చూడగలిగితే యోహాను పత్రికలో, యోహాను సువార్తలో 1వ అధ్యాయము 1వ వచనంలో ఉంటున్నాను కదా, ఆదియందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని వద్ద ఉండేను, వాక్యము దేవుడై ఉండేను అని అందులో మనకు కనబడుతుంది. వాక్యమైన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వాక్యంతో నింపబడిన వారు. గంగాళము నీళ్ళతో నింపబడాలి. అసలు గంగాళంలో నీళ్లు లేకపోతే ఏ ప్రయోజనము లేదు. ఆ శుద్ధి చేయటకు గంగాళము సాదృశ్యంగా ప్రత్యక్ష గుడారంలో ప్రతిదీ మన ప్రభువైన యేసుక్రీస్తు సూచిస్తుండగా, గంగాళము అది మన ప్రభువైన యేసుక్రీస్తు శుద్ధి చేసేవాడుగా మనకు కనబడుతుండగా, ఇక గంగాళంలో నీళ్లు లేకపోతే ఏ ప్రయోజనము లేదు. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయనలో వాక్యము ఉన్నదా? ఉన్నది. వాక్యమైన దేవుడు, వాక్యంతో నిండబడిన వాడు. చిన్ననాటి నుండి మనం చూడగలిగితే లూకా సువార్తలో 2వ అధ్యాయంలో మనకు కనబడుతుంది కదా, 12 సంవత్సరాలప్పుడు మందిరంలో ఏలా ఉన్న ఆ యొక్క జ్ఞానం, దేవుని యొక్క జ్ఞానం ఉండేనో అక్కడ కూర్చున్న వారందరూ ఆశ్చర్యపోయి ఆయన జ్ఞానం వాక్యంతో ఏమైనా నింపబడినాడో మనము చూడగలుగుతున్నాం. వాక్యం ద్వారా గొప్ప కార్యాలు మన ప్రభువైన యేసుక్రీస్తు చేశాడు. అలాగైతే
యోహాను సువార్త 1:14 ఆ వాక్యము శరీరధారై కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించేను అని మనకు కనబడుతుంది. అలాగే కృపయందు సంపూర్ణత కలిగిన వాడు, అలాగే సత్యమందు సంపూర్ణత కలిగిన వాడు. కృప చేతనే మనము రక్షింపబడిన అని ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. కృప చేతనే విశ్వాసం మూలంగా కృప చేత మనము రక్షింపబడుతున్నాం. కృప రక్షణ మనకు కనబడుతున్నది. అక్కడ బలిపీఠము పాపులకు కనబడుతుండగా, గంగాళము యాజకులకి కనబడుతుండగా, ఇక్కడ కృప పాపికి అవసరమైతుండగా, కృపయందు సంపూర్ణత కలిగిన వాడు, కృప చేతనే మనము రక్షింపబడి ఉంటున్నాం. సత్యమందు సంపూర్ణత కలిగిన వాడు. సత్యము ఏంటి? యోహాను సువార్త 10:10 నా వాక్యమే సత్యం, వాక్యమే సత్యం. సో ఈ యొక్క కృపతో నింపబడిన వాడు, వాక్యముతో నింపబడిన వాడు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము దయచేసి చదవండి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము. నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. యేసుక్రీస్తు లోకానికి ఎలా వచ్చాడు? నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చాడు. లోకానికి అవసరం నీళ్లు, అలాగే రక్తం. పాపికి రక్తము అవసరమైనది, విశ్వాసికి నీళ్లు అవసరమై ఉంటున్నది. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన యొక్క సమర్పణ పాపుల తోట ఏలాగున ఉండెను. ఆ కలువ శిలువలో ఏలాగున ఆయన శిలువ వేయబడెను మనం చూస్తుంటున్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయంలో అనుకుంటున్నారు కదా, 34వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము ఈ యొక్క భాగంలో మనము చూడగలిగితే మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సంపూర్ణముగా తన యొక్క రక్తముని, పరిశుద్ధమైన అమూల్యమైన రక్తమును చిందించిన వాడు అని చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఆయన సంపూర్తిగా నీరును కాల్చిన వాడుగా మన ఇందులో మనకు కనబడుతున్నాడు. పాపికి రక్త ప్రోక్షణ అవసరమైతుండగా, రక్తము చిందించినది పాప క్షమాపణ కలుగదని ఉంటుండగా, ఆ యొక్క రక్తం కలువ శిలువలో ఆయన చిందించాడు. ఎవరి నిమిత్తము? పాపి నిమిత్తము. లేకపోతే నమ్మి విశ్వాసంగా ఉంటున్న మన నిమిత్తము ఆయన ఏం చిందించాడు? నీళ్లు చిందించాడు. నీళ్లు ఆయన వాక్యం, దేవుని యొక్క వాక్యం. ఈనాడు దేవుడు ప్రత్యక్షంగా బైబిల్ రూపంలో మనకు దేవుడు ఇచ్చాడు. దేవుని యొక్క వాక్యం చేతిలో ఉంచాడు. నమ్మిన వారమైన మనకు కేంద్రం, ఈ యొక్క లోకంలో జీవిస్తున్న కాలము మనకు కేంద్రం దేవుని యొక్క వాక్యం. సేవకులు బోధిస్తున్నారు. ఆ వాక్యము ఎందుకు అవసరం? గంగాలము ఎందుకు అవసరం? యాజకులకు అవసరమైనది. అలాగైతే నమ్మిన వారమైన మనం, ఆత్మీయమైన యాజకులుగా ఉంటున్న మనకు దేవుని యొక్క వాక్యము అవసరమైనట్టుగా వాక్యము చేత మనం స్నానము చేసుకోవాలి. వాక్యము చేత కేవలం మన యొక్క కాళ్ళు చేతులే కాదు, కానీ ఆ పైనుంచి కింది వరకు స్నానం చేసుకోవాలి. అంటే ఎలా ఉన్న వాక్యంతో మనము సరి చేసుకొని మనం దేవుని యొక్క సేవలో మనం ఉండాలో, అలాగని దేవుని యొక్క మందిరంలోనికి ప్రవేశించాలో ఇందులో మనకు దేవుడు కనబడుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనకు తెలిసిన భాగము 10వ అధ్యాయము 22వ వచనంలో ఉంటున్నది కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక
అదే అధ్యాయము 22 వచ్చింది. నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరం దేవుని యొక్క సన్నిధానం చేరాలంటే మనకు మార్గం ఏంటి అనేది స్పష్టంగా దేవుడు ఇందులో మనకు రాయించాడు. నన్ను గురించి మీరు చెప్పేది కాదు, మిమ్మల్ని గురించి నేను చెప్పేది కాదు, కానీ మనల్ని మనం పరీక్షించుకోవాలి. we need to examine ourselves. ఇటువంటి ప్రక్రియ మనలో లేకపోతే దేవుడు చూస్తాడు ఇక ఆయన తీర్పు తీర్చేవాడుగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఇక ఆయన తీర్పు తీరుస్తే శిక్ష ఉంటున్నది, మనకు శిక్ష ఉంటున్నది. సో ఇటువంటి ఆ శిక్ష ఉండకూడదని దేవుడు ఆశిస్తుండగా మనకు అవసరమైంది దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యం చేత దినదినము మన యొక్క ప్రవర్తనను జాగ్రత్తగా ఆయన సన్నిధానానికి వెళ్ళినప్పుడు, ఆయన సేవ చేయనప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు సాగే వరంగా దేవుడు ఇందులో మనకు తెలియపరుస్తున్నాడు. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు తన శిలువలో ఆయన చేసిన శిలువ బలియాగము ఎవరు చేయలేదు కదా. ఆయన బలియాగం వలన పాపికి రక్షణ కలిగేను. అలాగనే నమ్మిన వారమైన మనకు సమృద్ధిగా దేవుడు తన యొక్క లేఖనాలు, పరిశుద్ధ లేఖనాలు మనకి ఇచ్చింటుండగా అనేక దైవ దాసుల ద్వారా, దేవుని సేవల ద్వారా దేవుడు తన వాక్యాన్ని బయలుపరుస్తుండగా ఏ లాభంగా మనం స్వీకరిస్తుంటున్నాం, మన యొక్క హృదయంలోనికి ఏ లాభంగా చేర్చుకుంటున్నాం, మన యొక్క వాక్యము మన యొక్క జీవితాన్ని సరి చేస్తుంటున్నాయా, మనకు మాట్లాడుతున్నాయా అనేది జాగ్రత్తతో ఆ యొక్క వాక్యం మన యొక్క హృదయాల్లో మనం చేర్చుకొని మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఈ యొక్క లోకంలో ఆయన పని చేసేవారుగా మనం ఉంటున్నాం. అందునిమిత్తమే దేవుడు మనల్ని రక్షించాడు, అందునిమిత్తమే మనల్ని సంఘంలో చేర్చాడు కదా. సో అలాగే నాటి గొప్ప కార్యం దేవునికి మహిమకరంగా మనం ముందుకు సాగులాగా ఆయన యొక్క మహిమార్థమై మన యొక్క సమర్పణ ఏ లాగా ఉంటున్నారు. స్త్రీ యొక్క సమర్పణ, యాజకులు తాము చేస్తున్న పని, విశ్వాసము మనం చేయవలసిన పని ఏంటిదో కేంద్రం మన దేవుని యొక్క వాక్యమే ఉండగా అలా మనము దేవుని సహాయంతో మనల్ని మనం పరిష్కరించుకొని ఆయన ఇష్టకరంగా, ఆయన సంతోషించేవాడుగా మన గురించి మన ప్రభు సంతోషించాలి. ఎదుటి వారు కాదు కానీ పైరూపమున ఎదుటి వారు చూడగలరు, కానీ అంతరంగంగా చూచేవాడు యేసుక్రీస్తే. కాబట్టి ఆయన మెప్పు పొందులాగా మన యొక్క జీవితాలు ఆయన కొరకు ముందుకు సాగనిస్తాం. ఈ యొక్క కొడుకులు ఎవరైనా ఈ యొక్క గొప్ప రక్షణను నిర్లక్ష్యంగా జీవితాల్లో ఉంచుకున్నట్లయితే ఆయన చిందించిన రక్తము శ్రేష్టమైన రక్తం, పాపములను విమోచించే రక్తం, శుద్ధి చేసే రక్తం నీ కొరకు నా కొరకు కాల్చుకుండగా ఆయన మరణించి తిరిగి 3వ దినాన పునరుత్థానుడైన గొప్ప దేవుడుగా ఉంటుండగా ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు అని ఎప్పుడైతే విశ్వాసంతో ఒప్పుకుంటామో తక్షణమే ఆయన బిడ్డగా స్వీకరించుకుంటాడు. నమ్మిన వారమైన మనము మన యొక్క కేంద్రం దేవుని యొక్క వాక్యమే ఉండగా జాగ్రత్తతో మనల్ని మనం పరీక్షించుకొని ఆయన యొక్క మహిమార్థమై ముందుకు సాగుతాం. దేవుడు తన యొక్క వాక్యం తీర్చాడు.